హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే సాలిడ్ న్యూస్ వచ్చేసింది. వీరసింహారెడ్డి లాంటి సాలిడ్ హిట్ తర్వాత మన నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలిని డైరెక్షన్ లో వస్తున్న డెడ్లీ ప్రాజెక్ట్ NBK 111 ఈ సినిమాకి సంబంధించి నెట్టింట ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. క్రేజీ టైటిల్స్, సడన్ గా రిలీజ్ డేట్ చేంజ్, బాలయ్యకి తగిలిన గాయం, ఇలా ఈ సినిమాకి సంబంధించి ప్రతి టాపిక్ ట్రెండింగ్ లోనే ఉంది. మరి లేట్ ఎందుకు, ఈ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పూసగుచ్చినట్లు డీకోడ్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు బాలయ్య గారి ఫ్యాన్స్ అయితే వీడియోని ఒక్కసారి లైక్ చేయండి. అలాగే కింద హైప్ అనే బటన్ ఉంటుంది, హైప్ ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అండ్ ఫార్ మోస్ట్ అందరి మైండ్స్ బ్లాంక్ చేస్తున్న టైటిల్స్. ఇన్ని రోజులు NBK 111 అని వర్కింగ్ టైటిల్ తో పిలుచుకున్న ఈ మూవీకి రెండు మైండ్ బ్లోయింగ్ టైటిల్స్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. అవేంటంటే జీబోడి, గాడ్ లేదా దాదా. సినిమా ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ కాబట్టి దాదా అనే టైటిల్ పక్కా యాప్ట్ అవుతుందని, లేదు బాలయ్య మాస్ ఇమేజ్ కి గాడ్ అయితేనే థియేటర్లు దద్దరిల్లుతాయని ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు. ఈ రెండింటిలో గోపీచంద్ మలిని ఏది లాక్ చేశాడో లేదా ఇంకేదైనా సర్ప్రైజ్ దాచాడో తెలియాలంటే నెక్స్ట్ వీక్ వచ్చే అఫిషియల్ టైటిల్ గ్లింప్స్ కోసం వేచి చూడాల్సిందే. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? గాడ్ సెట్ అవుతుందా లేక దాదానా? కింద కామెంట్స్ లో తప్పకుండా షేర్ చేయండి. ఇక రెండో పాయింట్, రిలీజ్ డేట్ మ్యాటర్. యాక్చువల్ గా మేకర్స్ ఈ సినిమాని దసరాకి లేదంటే డిసెంబర్ 4న తీసుకురావాలని మేకర్స్ గట్టిగా ప్లాన్ చేశారు. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్. డిసెంబర్ 4న మన డార్లింగ్ ఫౌజీ సినిమా వచ్చే అవకాశం ఉండడంతో అనవసరమైన క్లాష్ ఎందుకు అని మేకర్స్ తెలివిగా వెనక్కు తగ్గారు. అందుకే పక్కా మాస్టర్ ప్లాన్ తో డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా బాక్స్ ఆఫీస్ మీద దాడి చేయడానికి బాలయ్య రెడీ అవుతున్నాడు. ఇక్కడ మనం ఒక పాయింట్ క్లియర్ గా నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు డిసెంబర్ 24న వచ్చే సినిమా ఏది కూడా అఫిషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కాబట్టి కాంపిటీషన్ ఫ్యాక్టర్ NBK 111 కి అస్సలు లేదు. సో ఈ క్రిస్మస్ కి బాలయ్య దాదా రూలింగ్ ఖాయం. ఇక మూడో పాయింట్, షూటింగ్ అప్డేట్స్. రీసెంట్ గా కాకినాడలో ఒక హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా బాలయ్య గారి మోకాలికి చిన్న గాయమైంది. డాక్టర్ల సలహా మేరకు ఆయన కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటున్నారు. కానీ సింహం 2 అడుగులు వెనక్కి వేసిందంటే నెక్స్ట్ జంప్ ఎంత ఫోర్స్ గా ఉంటుందో తెలిసిందే కదా. సెప్టెంబర్ మొదటి వారం నుంచే బాలయ్య ఫుల్ ఫోర్స్ తో మళ్లీ సెట్స్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. అక్టోబర్, నవంబర్ నెలల్లో డే అండ్ నైట్ నాన్ స్టాప్ గా షెడ్యూల్స్ కంప్లీట్ చేసి డిసెంబర్ లో ప్రమోషన్ దద్దరిల్లేలా ప్లాన్ చేయాలని వృద్ధి సినిమాస్ టార్గెట్ గా పెట్టుకుంది. ఇక స్టోరీ అండ్ బ్యాక్ డ్రాప్ విషయానికి వస్తే గోపీచంద్ మలినేని ఈసారి రొటీన్ కి భిన్నంగా ఏకంగా ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ ను ఎంచుకున్నాడు. బాలయ్యను మునుపెన్నడూ చూడని ఒక పవర్ఫుల్ స్టైలిష్ మాఫియా డాన్ అవతారంలో చూపించబోతున్నాడు. ఇక హీరోయిన్ గా మన చందమామ కాజల్ అగర్వాల్ మళ్ళీ బాలయ్యతో రొమాన్స్ చేయబోతోంది. ఇక ఈ సినిమాలో అందరికీ గూస్బంప్స్ తెప్పించే మైండ్ బ్లోయింగ్ ఎలిమెంట్స్. మంచు మనోజ్, అవును మామ, మంచు మనోజ్ ఈ సినిమాలో ఒక నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో, అందులోనూ బాలయ్యకి తమ్ముడుగా కనిపించబోతున్నాడని ఇండస్ట్రీలో ఒక రేంజ్ బజ్ నడుస్తోంది. అన్నదమ్ముల మధ్య ఉండే ఎమోషన్, ఆ తర్వాత వచ్చే పవర్ఫుల్ క్లాష్, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఆ ఫేస్ ఆఫ్ సీన్స్ థియేటర్ ను బ్లాస్ట్ చేయడం గ్యారంటీ. సో గైస్, ఇవి NBK 111 లేటెస్ట్ అప్డేట్స్. టైటిల్ గాడ్ అయినా దాదా అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర బాలయ్య దండయాత్ర మాత్రం పక్కా. మరి ఈ మూవీ కాన్సెప్ట్ గురించి, టైటిల్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ వేసుకోండి. అలానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. బై బై, జై హింద్.